ఎక్స్టెండ్ అవుతూ ఉంది అనేది అయితే అర్థమవుతుంది. సార్ మరొక వైపు వివేక కేసులో ట్విస్టులు, అవినాష్ పై ఈడీ దాడులు, కుట్రకోణం అంటున్న వైసీపీ. అంటే వివేకానంద రెడ్డి వాళ్ళ నాన్న భాస్కర్ రెడ్డి వాళ్ళ నివాసాల మీద ఈరోజు ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు దాడులు చేశారు. అది హైదరాబాద్లో వాళ్ళ ఇళ్ల మీద, అక్కడ వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర. ఇవి నిజానికి హఠాత్తుగా ఉరుములేని మెరుపులేని వాన అన్నట్టుగానే వచ్చినట్టుగా భావించలేదు. ఎందుకంటే ఈ సమయంలో జరుపుతారు అని ఎవరు భావించలేదు. ఈడీ అక్కడ జరిపిన తర్వాత అనేక పత్రాలు ఇవన్నీ కూడా పట్టుబడ్డాయని కొన్ని అనధికార సమాచారాలు ఇవన్నీ కూడా వస్తున్నాయి. కానీ ఇంత హఠాత్తుగా అవినాష్ రెడ్డి మీద, అవినాష్ రెడ్డి అంటే వైసీపీ ఎంపీ జగన్కు సన్నిహితుడు, కుటుంబ సభ్యుడు మాత్రమే కాకుండా వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆయన మీద కదా ప్రధానంగా ఆయన వాళ్ళ నాన్న లేకపోతే ఆయన అనుయాయులు వీళ్ళు కుట్ర పన్నారు అన్నది సునీతారెడ్డి, వివేకానంద రెడ్డి కుమార్తె చేస్తున్న ఆరోపణ. ఆమె 2-3 సార్లు సుప్రీంకోర్టు, హైకోర్టు, కింద ట్రయల్ కోర్టు అన్ని చోట్ల ఈయన దీన్ని మళ్ళీ తిరగదోడాలి అని అనేక సార్లు ఆమె పెట్టారు. కానీ కింద కోర్టు నుంచి పై వరకు కూడా ఆమెకేం మద్దతు లభించలేదు ఆ విషయంలో న్యాయస్థానాల నుంచి. అంటే సిబిఐ పూర్తిగా విచారించలేదు, లేదా కొన్ని కోణాలే విచారించింది, కొంతమందిని కొంతవరకే విచారించింది, ఇవన్నీ కూడా చెప్పినప్పుడు కోర్టులు అదేంటి ఆ దర్యాప్తు సంస్థలకు అప్పగించాక అవి చేస్తాయి, దాన్ని కూడా మీరు ఎలా నిర్దేశిస్తారన్న వైఖరే వాళ్ళు చెప్పారు. ఆమె చాలా ఫిర్యాదులు పెట్టారు చాలాసార్లు. ఇదంతా అయిన తర్వాత ఒక విధమైనటువంటి నిస్పృహతో కూడా ఆమె మీడియాతో మాట్లాడడం మనం చూసాం. సో ఇలాంటి పరిస్థితుల్లో హఠాత్తుగా అవినాష్ రెడ్డి మీద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఈడీ అనేది ఎప్పుడు ఎంటర్ అవుతుంది అంటే మనీ లాండరింగ్ జరిగినప్పుడు డబ్బు ఏదో చేతులు మారింది, ఈ కేసులో ఇది చేసినందుకు చాలా డబ్బు దీంట్లో ముడిపడింది. సాధారణంగా ఈడీ వచ్చేది డబ్బుకు సంబంధించిన అంశాల్లోనే. మరి హత్య కేసు, ఆయుధాలు లేదా రకరకాల ఉండాల్సిన చోట ఈడీ అది కూడా హఠాత్తుగా ఎందుకు వచ్చింది అనేది ఒక ప్రశ్న. అయితే వాళ్ళు కొన్ని పత్రాలు దొరికాయని చెప్పడం రెండో విషయం. ఇంకా మూడోది అత్యున్నత న్యాయస్థానంతో సహా అన్ని కూడా ఇంక ఇది ముగిసిపోయింది, మళ్ళీ విచారించడానికి ఏమీ లేదు అంటున్న సమయంలో ఈడీ ఎంట్రీ ఇవ్వడం అన్నది మళ్ళీ ఇది మొదటికి వస్తుందా? వివేకానంద రెడ్డి కేసు మళ్ళీ మొదటికి తీసుకొస్తారా? ఏమన్నా కొత్త ఆధారాలు, అనుమానాలు ప్రకటించి దీన్ని సజీవంగా ఉంచే ఒక ప్రక్రియ ఏమైనా మొదలవుతుందా అనే ఒక సందేహం అయితే అందరికి కలుగుతుంది. దానికి తగినట్టే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఇదంతా ఒక కుట్ర ప్రకారం జరుగుతుంది, డైవర్షన్ గేమ్. ఇప్పుడంతా డిఎస్సి మీద లేదా అనేక ప్రభుత్వం మీద అసంతృప్తులు, పీపీపీలు, ఈ విశాఖలో ఈ కాలుష్యాలు, ఇట్లాంటి అనేక అంశాలు ఉన్నప్పుడు వీటి నుంచి పక్కదో పట్టించడానికి హఠాత్తుగా తీసుకొచ్చారు. ఇన్ని రోజులు ఎందుకు చేయలేదు సిబిఐ కానీ ఈడీ కానీ వాళ్ళు అడుగుతున్నారు. నిజంగా అయితే ఇప్పుడు ఏపీపీఎస్సీ మీద అయినా లేదా డిఎస్సి మీద అయినా సిబిఐతో విచారణ జరిపించాలని వాళ్ళు అడుగుతున్నారు. అటువంటిది ఇక్కడికి వచ్చేసరికి ఈడీ ఎందుకు వచ్చింది అని వాళ్ళు ప్రశ్నించడం చూస్తుంటే ఎవరు దీన్ని ఒక కోణం చెప్పడానికి ఏం లేదు. కేంద్రం ఎందుకు తలదూర్చింది, రెండోది రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఖరి ఏంటి, మూడోది వైసీపీ ఏదైతే కుట్ర అని స్పష్టంగా ఆరోపిస్తున్నప్పుడు వాళ్ళు ఎందుకు చెప్తున్నారు. ఒకవైపు సిబిఐని రమ్మని చాలా విషయాల్లో పిలుస్తున్న వాళ్ళు అంటే ఒకటైతే మనం చెప్పొచ్చు, మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు బ్యాక్ టు 2019 ఖచ్చితంగా చెప్పాలంటే. రెండోది అటు చంద్రబాబు ప్రభుత్వము, ఇదేమో ప్రతిపక్షము, ఇద్దరి మీద ఉన్నటువంటి రకరకాల కేసులు, వీటన్నిటిని కొంచెం తిరగదోడడం ద్వారా అన్ని ప్రాంతీయ పార్టీలను కొంత అదుపులో పెట్టుకునే ఒక భారీ ప్రయత్నం అయితే కేంద్ర ప్రభుత్వం తలపెట్టింది. మాకు సంబంధం లేదు ఈడీ అని అంటారు, కానీ ఈ టైమింగ్ అనేది ఖచ్చితంగా అలాంటి సందేహాలు కలిగిస్తుంది. ఇది అయిన తర్వాత ఈడీ మీకు సిబిఐలా కాదు, ఈడీ వాళ్ళు ఆధారాలు దొరికాయి, దొరకలేదు, దొరికితే కొన్ని ప్రకటిస్తారు, లేకపోతే వాళ్ళు ఏదో కోర్టుకు సమర్పిస్తారు. అందువల్ల ఎవరి ఉత్తర్వులతో వచ్చారు, ఏమి ఇందులో నుంచి వచ్చింది, వాళ్ళు ఏమి నిర్ధారణలు చేస్తారన్నది ఒకటైతే. అంతకంటే ముఖ్యమైనది ఇంక ఇది అయిపోయింది కేసు, అమ్మాయ సునీత ఎంత ప్రయత్నించినా ఫలించలేదు అన్న పద్ధతిలో కొంత నిశ్చింతగా ఉందామన్న దీంట్లోకి వస్తున్నటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకులు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి కుటుంబం కానీ అవినాష్ రెడ్డి కుటుంబం కానీ ఒకసారిగా ఉలిక్కి పడినట్టు అయితే అయింది. ఎవరిని కేంద్రంలోనే మోదీ గారి సర్కారు, ఈ త్రిశూల వ్యూహంలో ఉండే ఈ 3 దర్యాప్తు సంస్థలు ఎవరిని
నాన్ బీజేపీ పార్టీలు ఎవరిని కూడా వాళ్ళు ప్రశాంతంగా ఉండనిచ్చే అవకాశం లేదనేది అయితే అర్థమవుతుంది. ఇంకా ఇంకోటి కూడా ఒక ప్రశ్న ఉంది ఇక్కడ, మరి ఈ దర్యాప్తు క్రమంలో కొత్త ఆధారాలు ఏమైనా దొరికాయా? ఇది ఇప్పుడు వచ్చి మనీ లాండరింగ్ అంటే ఇదిగో డబ్బు అయితే చేతులు మారింది, డబ్బు గురించి ఏదో ఒకటి వాళ్ళకి వచ్చి ఉండదు కదా, వచ్చి ఉంటే వచ్చారా? ఇలాంటి ప్రశ్నలు కూడా వస్తాయి. నిజంగా ఈడీ కానీ సిబిఐ కానీ అలాంటి సరికొత్త ఆధారాలు సరికొత్త కోణాలు బయట పెడితే అది ఒక షాకే అవుతుంది. అది వైసీపీకి ముఖ్యంగా, రెండోది స్థానిక ఎన్నికలు ఇవన్నీ జరగబోతున్న నేపథ్యంలో కడప రణరంగం మీద అది చాలా ప్రభావం చూపిస్తుంది. అయితే మనం ఇప్పటివరకు గమనిస్తున్న మేరకు మొన్న కూడా మీరు చూశారు, హఠాత్తుగా సుప్రీంకోర్టుకు ప్రజాప్రతినిధుల కేసులకు సంబంధించిన చిట్టా ఒకటి సమర్పించడం, చంద్రబాబు గారి మీద 19 కేసులు, రేవంత్ రెడ్డి మీద 89 కేసులు వెళ్తే ఆయన 4వ స్థానంలో, ఈయనేమో టాప్ లో ఉన్నారు, ఇవన్నీ కూడా చెప్పటం అంటే ఏదో ఒక విధంగా రాహుల్ గాంధీది కూడా మన కోర్టు ముందుకు వచ్చింది. కేంద్రము ఇప్పుడు ఉన్నటువంటి అననుకూల రాజకీయ పరిస్థితుల్లో ప్రాంతీయ పార్టీలు, రాజకీయ ప్రత్యర్థులు వీళ్ళకి సంబంధించిన రకరకాల కేసులను అయితే తిరగదోడే ప్రయత్నం జరిగినట్టు కనిపిస్తుంది. నిన్న కేరళలో కూడా పినరాయి విజయన్ కుమార్తె ఆమె వీణ వాళ్ళ ఇంటి మీద ఈడీ దాడి చేసింది. నిన్న ఇది ఒకటి కాదు, తమిళనాడులో కూడా ఇలాంటి దాడులు చేశారు. చాలా చోట్ల రాజకీయ వాతావరణం కేంద్ర ప్రభుత్వానికి పెద్ద అనుకూలంగా లేని పరిస్థితి. అంటే ఆంధ్రప్రదేశ్లో వైసీపీ, టీడీపీ, లేకపోతే సునీత, షర్మిల ఆ కోణంలో చూడడం ఒకటైతే, విస్తృత జాతీయ కోణంలో చూసినప్పుడు ఖచ్చితంగా కేంద్ర దర్యాప్తు సంస్థలు మళ్ళీ ఒకసారి రంగంలోకి వస్తున్నాయి అనేది అయితే స్పష్టమవుతుంది. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు కోర్టుకు వెళ్ళి చెప్తారు, పోలీసులు లేకపోతే సిబిఐ ఎలాంటి వైఖరి తీసుకుంటారు, వీ హ్యావ్ టు వాచ్. వెంటనే ఏమీ బయటికి కూడా రాకపోవచ్చు. కాకపోతే వైసీపీ వాళ్ళ రియాక్షన్ చూసినప్పుడు మటుకు వాళ్ళు కొంత ఆందోళన పడుతున్నట్టే కనిపిస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఇది ఎందుకు వచ్చింది ఏంటి అని. మరి దీని ఆధారంగా సునీత కోర్టుకు వెళ్తారా? దేన్ని వదిలి చాలా అలర్ట్ గా ఉంటారు కదా. ఈడీ దర్యాప్తులో ఏం బయటకు వచ్చింది బయట పెట్టాలని కూడా ఆమె కోర్టుకు వెళ్ళచ్చు. అందుకే నేను అంటుంది, మళ్ళీ మనం ఒక